తెలంగాణ త్యాగాల గుర్తేమో ఇక్కడున్నది, భోగాల గుర్తేమో గాడున్నది. అక్కడ త్యాగాల గుర్తులు, ఇక్కడ ఆత్మలు. ఈ ఎందుకు చనిపోయినరో వీళ్ళు అందులోకెళ్ళి బయటికి వచ్చేటప్పుడు, లోపల పోయేటప్పుడు ఈ స్తూపం కనిపించినప్పుడు కనీసం ఈ ప్రాంతం మీద ప్రేమ, ఈ ప్రాంతంలో త్యాగాలు దేనికి జరిగినాయి, ఈ ప్రాంతానికి మనం ఏం చేయాలంటే సోయికన్ను వస్తారు అనుకొని దీని ముంగట పెడితే, దీని ముంగటికెళ్ళి పోకుండా భోగాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టినే నిజంగా తెలంగాణ వచ్చి 12 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి యాత్రలు జరుగుతున్నాయంటేనే సిగ్గుచేడు. తెలంగాణలో త్యాగాల పునాదుల మీద రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును నిర్మాణం చేసుకోవాల్సింది పోయి ఇప్పుడు భోగాలు, అబద్ధాలు, చూటా మాటలు, ఆత్మ వంచనలు, కనీసం ఆత్మ గౌరవం కూడా లేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఇలా యువతరం కావచ్చు. పోలీసు రాజ్యం అయింది. అంతకుముందు నిజాం సైన్యం, రజాకార్ సైన్యం అయితే ఇప్పుడు రేవంత్ రజాకార్ సైన్యం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ నాయుడు, రజాకార్ రేవంత్ నాయుడు సైన్యం తోటి ఇలా ఎక్కడ ఏది చూసినా గానీ ఈ పోస్టరు రాత్రి మా సీతారామన్ అన్నాడు, డిమాండ్స్ ఏంటియో మనం బయట పెడితే పర్మిషన్ ఇయ్యరన్నా. గంతగా చెప్పింది. భాషవంకులు కూడా చెప్పిండు, డిమాండ్స్ బయట ఇప్పుడే పెట్టకుర్రి, పర్మిషన్ ఇచ్చిన తర్వాత పెట్టుర్రి. అంటే డిమాండ్స్ బయట పెడితే కూడా పర్మిషన్ ఇయ్యలేని దుస్థితిలో ఉన్నామంటే అందుకే రజాకార్ రేవంత్ నాయుడు అని. తెలంగాణ పదాన్ని కూడా అసెంబ్లీలో అననీయనటువంటి దుర్మార్గుని చేతులలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి బందీ అయి ఉన్నాడు. ఇట్లా చాలా ఉదంతాలు మేము పోతున్న కొద్దీ చాలా తెలుస్తా ఉన్నాయి. ఒక్కొక్కరి చరిత్ర ఇలా పైనులో ఒక్కొక్క చరిత్ర, ఈ ప్రాంతం గురించి త్యాగాలు చేసిన చరిత్ర, వీళ్ళందరి చరిత్రలు నెమరేసుకుంటూ ప్రస్తుతం ఉన్న యువతరానికి, జంజీవ్ తరానికి మొత్తం అసలు వాస్తవాలు ఏంటి, త్యాగాలు ఏంటి, ఇలా పోతే ఈ సినిమా హీరోలు ఇటువంటి వెధవలై బొమ్మలు పెట్టుకొని తిరుగుతున్నారు యూత్ అంతా. ఈ వెధవలై కాకుండా నిజమైన తెలంగాణ పోరాట యోధులు ఎవరు, ఏ ఆకాంక్షలతో తెలంగాణ వచ్చింది, అసలు త్యాగాలు ఎంతమంది చేసిరు, వాళ్ళు ఎందుకు చేసిరు, తెలంగాణ భవిష్యత్ ఏంటిది, వాళ్ళు ఏం కావాలనుకొని వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిరు. వీళ్ళందరూ ఇంట్లో ఉన్నోళ్ళు కాకుండా కూడా 1200 మంది బిడ్డలు మొన్న ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా ఇప్పటికీ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆడపిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉన్నది. కనీసము హాస్టళ్లల్లో తినే బువ్వ కూడా ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా జరిగింది, ఇప్పుడు కూడా దాదాపు హాఫ్ సెంచరీ దాటిపోయారు. వాళ్ళు ఎన్నడో 6 నెలల కిందనే హాఫ్ సెంచరీ దాటిపోయారు. పసి పిల్లలకు కూడా బిషప్ కూడు పెట్టేటువంటి దుస్థితి తెలంగాణలో ఉన్నది. అందుకని అట్లా కాకుండా నిజమైన తెలంగాణ ఆత్మలు గాడి పోయేదాకా ఈ పోరాటాలు ఆగే పరిస్థితి ఉండొద్దు. కనుక ఒక దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగానే ఇగో ఇటువంటి యాత్రలు ప్రజలను చైతన్యవంతులను చేసినట్టుగా ఇది కూడా మొదలుపెట్టి కూడా మంచి ఎక్కడున్నది, కరిరాల కొత్తగూడెం మారోజు వీరన్న తెలంగాణ గురించి తపన పడినటువంటి వ్యక్తి, తన దగ్గర నుంచి ఆఖరి దాకా తెలంగాణ సూచిపోయిన గదరన్న కాడికి, గదరన్న సమాధి వరకు తీసుకొని పోయే క్రమంలో కూడా చాలా మంది అమరుల స్తూపాలు కావచ్చు, అమరులు తిరిగినటువంటి నేల మీద ఈ యాత్ర కొనసాగుతున్నది. మధ్యలో ఒక 18 మంది విగ్రహాలు కూడా నాంపల్లి ఊరిలో ఆ రోజు భూమి పూజ కూడా చేస్తున్నారు. ఈ త్యాగాల వీళ్ళ చరిత్ర తెలుసుకుంటేనే ఏమన్నా మనకు భవిష్యత్తు ఉంటది. కానీ లేకపోతే ఇక భవిష్యత్తులో తెలంగాణ అంటే ఆయన ఈత కొట్టుకుంటే చంద్రబాబు కనిపెడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యాత్రలో యువకులు కూడా భాగస్వామ్యం కావాలి. రండ్రి అందరూ వినండ్రి, మాట్లాడే మాటలు కూడా అందరు మాట్లాడే మాటలు వినాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు.